జరిగిన ముచ్చట ఆ వయసులో జరగాలి. కొంచెం తేడా వచ్చినా ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు పఠాస్ ప్రకాష్ along with his team. So let's welcome them. నాకు అమ్మా నాన్న ఎవరు లేదు సార్. ఈ రోజు బండ ఉన్నట్టు ఆ రోజులో బండ ఉంటే అది నా గోడంతా దాన్ని చెప్పుకునేవాడిని సార్. సార్ కానీ నా పిల్లలకి దుస్థితి రాకూడదని మహారాజులా పెంచకపోయినా కనీసం ఒకటి దిల్ రాజు లాగా ఒకటి ఎంఎస్ లాగా పెంచాలి సార్. చాలా కాలం తర్వాత నా పిల్లలు అమెరికా నుండి నన్ను చూడడానికి వస్తున్నారు సార్. రే పిట్టు పిట్టు ఏం సార్ స్కిట్ సౌలభ్యం కోసం వాళ్ళు మూగొండి చేశాం సార్. ఒరే ఇవాళ మన పిల్లలు వస్తున్నారా? నా పిల్లలు అన్న నాకు ఇండియాకి వచ్చినాక అమ్మ ఒళ్ళో ఉన్నంత ఆనందం కలుగుతుంది అన్న. అదేరా దేశభక్తి అంటే అదే. మా నాన్నకు కూడా అంతే దేశభక్తి ఉండేది. కానీ మా నాన్న దేశభక్తితోనే చచ్చిపోయాడ్రా. దేశభక్తితో చచ్చిపోయాడా? ఎలా నాన్న? ఒక రోజు నాన్న జీప్ లో స్పీడ్ గా వెళ్తుంటే జీపు పులి ఎదురొచ్చిందిరా. అరే జాతీయ జంతువు కదా అని చెప్పి దిగి దానికి సెల్యూట్ చేశాడ్రా. అప్పుడు అది గౌరవవందనం స్వీకరించిందా నాన్న? ఆహారంగా స్వీకరించిందిరా. అరే పిల్లలు రండిరా, నా ఒళ్ళోకి రండిరా, ఇద్దరు రండి రండి. మీ ఒళ్ళోకి మేమిద్దరమే కాదు నాన్న, ఈ జబర్దస్త్ యూనిట్ అంతా వస్తుంది నాన్న. ఆయన పెద్దోడా అమెరికా నుండి ఇన్ని రోజుల తర్వాత వచ్చావు. ఈ నాన్నకు ఏం తీసుకొచ్చావురా? మీకోసం ఏమి తేలేదు నాన్న, ఏమి తేలేదు. అన్నయ్య నీకు బుద్ధి ఉందా? రేయ్ నాకు బుద్ధి ఉంటే ఈ స్కిట్ లో ఎంట్రీ ఎందుకు ఇస్తాను రా? నీకు ఒక సంతోషకరమైన వార్త నాన్న, మన ఇంట్లో కొత్తగా ఒక బిడ్డ రాబోతుంది నాన్న. అదేంటి పని మనిషికి ముందే జాగ్రత్త పడని చెప్పానే నాన్న. నేనంటుంది నా కొడుకు నీకు మనవడు నాన్న. బాబు నాన్న నువ్వు ఒక బాబుకు బాబయ్యావా? నాకు ఇంత తీపి వార్త ఇంత లేటుగా చెప్తావేంటి బాబు? నీకు షుగర్ కదా నాన్న. పెద్దోడు చూడరా ఎంత ఉన్నత స్థాయికి ఎదిగిపోయాడు, పెళ్లి చేసుకున్నాడు, ఒక బాబుకు తండ్రి అయ్యాడ్రా. నువ్వు ఎందుకురా 7వ క్లాస్ లోనే నువ్వు స్కూల్ మానేశావు? ఏం లేదు నాన్న, 7వ తరగతి నేను చదువుతుంటే టీచర్ రేపు సూర్యుని మీద పాఠం చెప్పాలన్నా మిమ్మల్ని వదిలేసి ఎంత దూరం పోలేక. నాన్న మీ కోడల్ని పిలుస్తానా? జానకి వస్తున్నానండి, వస్తున్నా. మనవడి ఇది ఇదమ్మా, మనవడి ఇది ఇది మనవడి ఇది. ఇంత సిగ్గుపడి లోపల దాక్కున్నాడు. మావయ్య గారు తీసుకుంది గుడ్డ, ఇదిగోండి బిడ్డ. ఎంత బాగున్నాడు నమ్మడు. అరే బాబు ఏంటన్నా మీ చిచ్చు పోసాడు. నీ స్కిట్ చూసాడేమో నాన్న. ఏంటది? అదే మా చేతులతో కష్టపడుతున్నాం అని చెప్తున్నాం నాన్న. అలాగా? అందుకే మా మనవని కూడా నీ చేతుల మీదుగా బారసాల చేయండి నాన్న. నీ కొడుకునే బాబు. ఎందుకు నాన్న ఏడుతున్నావు? నేను ఒక అనాథన్ రా. అంటే నువ్వు మా నాన్న కదా? ఏంట్రా వీడు ఇలా ఇలా తయారాడు? అయినా ఒరే నా బాల్యాన్ని నేను మిస్ అయిపోయాను రా, నా బాల్యాన్ని కోల్పోయాను రా నేను. నాన్న మీరు బాధపడకండి, మీరు మాకు తినడానికి తిండి ఇచ్చారు, కట్టుకోవడానికి బట్టి ఇచ్చారు, కొట్టుకోవడానికి తమ్ముడిని ఇచ్చారని చెప్తున్నాను నాన్న. బతికిచ్చావు నాన్న. నేను నీ బాల్యాన్ని తిరిగిస్తాను నాన్న. ఈ రోజు నుంచి 24 గంటల్లో నీ బాల్యాన్ని నీకు తిరిగిస్తాను. ఈ క్షణం నుంచి నేను నీకు కన్న తండ్రిని, వాడు బాబాయ్, ఈమె తల్లి. నాగబాబు గారు బాల్యం అంటే ఇంత అందంగా ఉంటుంది అనుకోలేదు సార్. నేను ఒక అనాథం సార్. సడన్ గా నాకు అమ్మ వచ్చింది, నాన్న వచ్చాడు, బాబాయ్ వచ్చాడు. ఈ ఆనందాన్ని వదులుకోను సార్. 24 గంటలు కాదు 24 యుగాలు వచ్చినా నీ బాల్యాన్ని వదలను సార్. నాకు ఈ బాల్యమే కావాలి సార్. జానకి వెళ్ళి బాబుకి స్నానం చేయించు. రారా, స్నానం చేస్తాను రారా. రెడీ అయ్యాడా బాబు? అయ్యానండి. తీసుకోమ్మా, నాకు సిగ్గేస్తుందమ్మా. రారా సిగ్గేస్తా. రేయ్ ఇప్పుడు నీకు 3 నెలలు నువ్వు పాకాలి. పాకుతా మోకాళ్ళు పోతాయి నాన్న.
మోకాళ్ళు పోయినా మూడో కాళ్ళు పోయినా నాకు సంబంధం లేదు. నువ్వు పాకాలంతే. నాన్న వద్దు నాన్న. ఒరే అంటున్నాడ్రా, ఒరే అంటా పాకు పాకు. ఒరే వాడు తిడుతుంటే ఏంటాడు? అరే బాబాయిని పెట్టుకొని ఇంత పెద్ద మనిషికి నువ్వు వేరే అంటే కర్లేదురా. ఇప్పుడు బాబుకు 6 నెలలు. వెళ్ళి టీకాలు తీసుకురా. రా. ఏంటది? పోలే షాపులు ఆను 1 2 3 అది. ఏంట్రా ఇది అంటున్నాడు? వాడు అదే యూరిన్ టెస్ట్ కోసం బాటల్లో పెట్టాడంటే యూరిన్ ఇక్కడ పెట్టాడు అంటున్నాడు వాడు. నాకు ఈ బాల్యం వద్దు. ఏంటో బేట కొడుతుంటాడు. అరే కన్ను బాబానే ఏమండి ఇప్పుడు మూడో ఘట్టం ఏంటండి? మూడో ఘట్టం వచ్చేసి వాడికి చెవులు కుట్టించడము, గుండు గీకించడము. జానకి నువ్వు వెళ్ళి డ్రిల్ మిషన్ తీసుకురాపో. అన్నయ్య నువ్వు అటో కాలే ఏంది ఏదో టమాటో జ్యూస్ వస్తుంది. టైం ఎంత అయింది? 24 hours ఇంకా 2 minutes ఉంది కదా. నాగబాబు గారు పిల్లోళ్ళు దేవుడితో సమానం కదా సార్. పిల్లలు ఏమడితే అది ఇవ్వాలి కదా సార్. సరే నాన్న, నాకు గొర్రె మాట ఆడాలని నాన్న. నేను ఒప్పుకోను. ఎందుకు నాన్న? నాకు ఇష్టం కాదు. పోనీ ఏం కాట? అస్సలు ఇష్టం కాదు. ఎందుకు ఇష్టం లేదు? పిల్లలు అట్లా అడుగుతున్నారు, ఎక్కించాల్సిందే. కరెక్ట్ చెప్పిన అది కరెక్ట్. ఇప్పుడు బండి మీద ఆటుంటే మొదలు పెడతా. ఎక్కు. ఒక్కలే ఎక్కకూడదు, ఇంకోళ్ళకి ఎక్కాలి. అన్న అభి అన్న పిలుస్తుంది, పోయేస్తాను. అబ్బి ఎక్కడికి రా? ఎరా బాల్యం అడిగితే 24 గంటలు నాకు బాల్యం చూపెడతారా? ఏంటే నువ్వు ఈవిల్ టవర్ అంత ఉన్నావు నువ్వేంటే? పొయ్యి మీద కూర మాడిపోతుంది, పరిగెత్తు. అరే ఆ కట్ట అన్న, ఇంకో కట్ట తీసుకో. రోజా గారు ఏమనిపించింది స్కెట్? ముందు ప్రకాష్ ని చూడలేకపోయాను. సల్మాన్ ఖాన్ రేంజ్ లో ఫీల్ అయిపోయి ఒక చిన్న డైపర్ వేసుకొని వచ్చాడు. బాప్రే ఎప్పుడైపోతుందా స్కిట్ అని వెయిటింగ్ నేను. బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. నాకు బాబు సార్ బాగుంది, ఎంటర్టైన్ చేశారు. ఆయన కన్నబాబాయ్ ఏంట్రా ప్రపంచంలో సొంత బాబాయ్ ఉంటుంది, కన్నబాబాయ్ ఎక్కడ ఉంటారు? తర్వాత ఏమో నీ మనోడు నా మనోడు నువ్వు అంటున్నావు. ఎన్ని తప్పులు చేసినా బట్ కంటెంట్ బాగా ఎంటర్టైన్ చేశారు. గుడ్. ఏంటే మంచి గ్లామర్ పెంచినట్టున్నా? నా బాబు గారు గడ్డం పెంచాడు.